ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చుకొని ఇదే ఇంకా లాస్ట్ వీడియో ఈ సెటప్లో. ఏంటి భయ్య ఛానల్లో ఇంకా వీడియోస్ చేయాలంటే మాత్రం వస్తాయి. నా యూట్యూబ్ ఛానల్లో మీకు కంటెంట్ అయితే ఆగదు. కాకపోతే నేను ఎంతో ఇష్టంగా చేసుకున్న ఈ సెటప్ ఫ్యూచర్లో దీన్నే డ్రీమ్ సెటప్గా కొంచెం అప్గ్రేడ్ చేయబోతున్న ఈ సెటప్ ఇప్పుడైతే మారిపోతుంది. సో నేను షిఫ్ట్ అయిపోతున్నాను. ఇదంతా పక్కన పెట్టేస్తే ఎలాగో ఈ సెటప్ తీసేస్తున్నాను కాబట్టి ఒక స్టూడియో టూర్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో వచ్చేసి నేను స్టార్టింగ్లో ఈ సెటప్ చేసుకున్న స్టార్టింగ్లోనే మా స్టూడియో టూర్ అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ సెటప్లో లాస్ట్ డే స్టూడియో టూర్ చేస్తానంటే అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చేస్తున్నా, మీరు చూసిన చేస్తున్నా టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టూడియో టూర్ గురించి చూసేద్దాం. సో ముఖ్యంగా 2 విషయాలు చెప్తా. ఇది ఇప్పుడు మీరు చూసే సెటప్ అండ్ వన్స్ ఒక్క నిమిషం ఆగండి. ఇది నేను తీసుకున్న డార్క్ రూమ్లో సెటప్. లైట్ వేస్తాను. ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చుకొని డార్క్ కండిషన్లో రికార్డ్ చేస్తుంటాం. సో ఈ స్టూడియో టూర్లో ఈ సెటప్లో నాకు మేజర్గా ఏమీ కాన్స్ రాలేదు. నాకు మేజర్గా కంప్లైంట్స్ అయితే ఏం లే. సో ఈ సెటప్లో నాకు మేజర్గా ఎవరు కంప్లైంట్స్ చేయలేదు. కానీ సో నాకు తెలిసిన వాళ్ళలో మాత్రం కొంతమంది చేసిన పెద్ద కంప్లైంట్ వచ్చేసి ఈ షాడో, ఏదైతే షాడో పడుతుందో. సో దీన్ని నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను ఒక బడ్జెట్ యూట్యూబర్ని, పేదోడిని పోయ్యా నేను. నన్ను ఏం చేయమంటారు? మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇంకా రివీల్ స్టార్ట్ చేద్దాం. మర్చిపోయా, నేను టెక్నిక్స్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీకు అన్నీ రివీల్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫ్యాన్ వేసుకుందాం. నేను టెక్నిక్స్ రికార్డ్ చేసేటప్పుడు నాకు ఎక్స్టర్నల్ మైక్ అయితే లేదు. సో ఎక్స్టర్నల్ మైక్ లేకపోవడం వల్ల ఎటువంటి నాయిస్ ఉండొద్దని చెప్పేసి ఒక రూమ్లో నేను అన్ని లాక్ చేసుకొని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకొని రికార్డ్ చేస్తుంటా. కాకపోతే మీకు క్వాలిటీ బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను రికార్డ్ చేసేది ఐప్యాడ్లో. మీకు అందుకే కంటెంట్ కూడా గత కొన్ని రోజులుగా 4Kలో కంటెంట్ డెలివర్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే మీరు వన్ అండ్ ఓన్లీ ఐప్యాడ్లో మాత్రమే మీరు 4Kలో కంటెంట్ని డెలివర్ చేయొచ్చు, విచ్ ఈ స్మార్ట్ SDR 4కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీకు బీవచ్చంగా వస్తుంది క్లారిటీ. వీడియోనే కాదు, ఆడియో క్లారిటీ కూడా. మీరు ఐప్యాడ్సే కాదు, ఐఫోన్స్ తీసుకున్నా సరే ఆడియో మీకు స్టూడియో క్వాలిటీ లెవెల్లో రికార్డ్ చేస్తుంది. సో ఆ ధైర్యంతో నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే తీసుకోలేదు. అది కూడా నాకు ఎక్స్ట్రా 3,000 మినిమం, తక్కువ 2 నుంచి 3,000 కాస్ట్ అవుతుంది ఎక్స్టర్నల్ మైక్. ఎందుకు మొత్తం ఇప్పుడు నేను బడ్జెట్ మొత్తం రివీల్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇకపోతే ఫస్ట్ లైట్ వేసుకుందాం, తర్వాత ఫ్యాన్ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు స్టూడియో టూర్ రివీలే కాబట్టి కొంచెం గాలి ఆడాలి. ఓకే, ఇంకా నేను ట్రైపాడ్ కొన్ని ఐప్యాడ్ తీసేస్తాను, ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాను. చూసి షాక్ అయిపోండి. షాక్ అయిపోయి మీరు కూడా సెటప్ ఇట్లాంటివి చేసేసుకొని హాయిగా ఎంజాయ్ చేసుకోండి. మీకు ఎవరైతే కంటెంట్ క్రియేషన్ మీద ప్యాషన్ ఉందో, ఎవరైనా ఇట్లా సింగిల్ రూమ్లో నాకున్న ప్యాషన్, నాకున్న కంటెంట్ని ఒక సింగిల్ రూమ్లో ఒక మంచి చీప్ అండ్ బెస్ట్ ప్రొఫెషనల్ సెటప్లో నుంచి ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళకైతే పిచ్చ పండుగ చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా ఒక్కొక్కటి రివీల్ వస్తున్నాను. ఇప్పుడు నేను కెమెరా ముందు ఎక్కువ కనపడకపోవచ్చు, ఎందుకంటే స్టూడియో రివీల్ చేస్తాను. వస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఐప్యాడ్ని తీసేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా రూమ్ ఫీచర్ కదా. ఇది మీకు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తా. ఇదే నా గోడాక్స్ అనుకోవచ్చు మీరు, చెప్తున్నా కదా. ఇదిగోండి, ఇందులో మీకు ఇది 15 వాట్ బల్బు. ఇక్కడ నేను ఫోన్ ఎందుకు పెట్టుకుంటా తెలుసా? నేను రికార్డ్ చేసేది ఐప్యాడ్లో నుంచి. ఈ ఫోన్లోనే నాకు ఏ డౌట్స్ ఉన్నా చూసుకుంటా. ఇట్లా ఆన్ చేసుకొని ఈ మొబైల్లోనే నాకు ఏ డౌట్స్ ఉన్నా చూసుకుంటాను. నాకు ఇక్కడ గూగుల్ ఉంటుంది కదా, ఈ గూగుల్ ఓపెన్ చేసి న్యూస్కి సంబంధించిన న్యూస్ ఏదైనా స్క్రిప్ట్ ఏమైనా ఉంటే మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకుంటా. ఇందులో నుంచే చూసి డౌట్స్ క్లియర్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడే పెట్టేసి రికార్డ్ చేస్తాను. ఇది ఇట్లా మొఖానికి కొడుతుంది కాబట్టి ఇది నా స్టూల్ అనమాట. నా స్టూల్ అసలు కింద మీరు అన్నీ చూసినట్లయితే అంతా చిందరవందరగా ఉంటుంది, ఏమనుకోమాకండి. బ్యాచిలర్ రూమ్ పైన కొంచెం దారుణంగానే ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఆ సింగిల్ రూమ్ చాలా చిన్న రూమ్ అండి. ఇది చాలా చిన్న రూమ్. సో ఈ చిన్న రూమ్లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి సెటప్. సో ఫస్ట్ ఈ లైట్ అనేది ఆర్పేద్దాం, వేస్ట్ ఎందుకు కరెంట్ కూడా. సో ఈ లైట్ల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. డిమ్మనే బొమ్మ అనిపిస్తుంది. ఇప్పుడు జంపర్ బంపర్ ఇదంతా నా స్టఫ్ కనీసం. ఇవి వచ్చేసి నార్మల్ LED లైట్స్ అనమాట. ట్యూబ్ లైట్లు అంటారు చూసినా, అది. ఆ ట్యూబ్ లైట్లకి నేను ఏం చేసా, ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్. ఈ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్ ఈ ఒక ట్యూబ్ లైట్కి పింక్, ఇంకో ట్యూబ్ లైట్కి వచ్చేసి బ్లూ చుట్టేస్తే మీకు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇన్రోల్ చేసిన వీడియోస్ చూస్తున్నారు కదా, ఆ సెటప్ అనేది వచ్చింది. సో దీన్ని నేను ఎట్లా కవర్ చేసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్లాత్ అనమాట. ఇక్కడ మీరు గ్రే కలర్లో చూస్తున్నారు కదా, బ్లర్ అవుతుంది. సో ఈ లైట్ వేద్దాం, ఏం కాదులే, లైట్లు వేద్దాం.
ఈ లైట్ ఫోకస్ పెడదాం, ఎందుకంటే క్లారిటీ మిస్ అవుతుంది. ఇగో కావాలంటే ఇది తీసేద్దాం, ఇది ఒక్కటి తీసేద్దాం. అయిపోయింది. ఇవ్వండి విశ్వరూపం. యాక్చువల్గా ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రే క్లాత్. ఈ గ్రే క్లాత్కి నేను ఏం చేసిన అంటే ఈ వెనక డబల్ టైప్ పెట్టేసి, ఇదిగోండి నా దగ్గర డబల్ టైప్ కూడా మొత్తం స్టఫ్ ఉంటుంది. ఇదిగోండి డబల్ టేపు. ఈ డబల్ టేపు తీసుకొని ఈ గ్రే క్లాత్ని ఫస్ట్ అతికించడానికి ట్రై చేస్తే ఇది ఊడిపోతుంది. ఎట్లా అంటే ఇది చూసారు కదా, ఇట్లా ఊడిపోతుంది. అందుకని దీనికి బేస్ ఇది నిలబడాలి కాబట్టి ఆ డబల్ టేప్ వేసి సో కొన్ని మేకులు తీసుకొని కుట్టేశాను అనమాట, మెయిన్ నించునేటట్లు. సో ఇది కార్నర్స్, మెయిన్ కార్నర్సే కొట్టాలి, కార్నర్స్, సెంటర్, అటు కార్నర్. సో అలా పెట్టి కొట్టేస్తే మనకి ఇది మంచిగా సెట్ అయిపోయింది. మంచిగా ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లెక్క సెట్ అయిపోయింది. అండ్ ఇంక ఇవి ఎట్లా అతికిచ్చినావు భయ్యా అంటే యాక్చువల్లీ ఇవి నాకు అవి వచ్చినాయి వాల్ మౌంట్ చేసుకునేటివి. సో ఇవి ఉన్నాయి, ఇవి వీటితో హాయిగా ఇక్కడ వాల్ మౌంట్ చేయొచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చిన్నగా వైర్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నా సెటప్ అది కొంచెం పిచ్చిగా ఇన్స్టెంట్గా చేశాను కాబట్టి ఇట్లా అయింది. ఇలా బ్లేడ్తో మధ్యలో బొక్కలు పెట్టి కోసేసి ఇట్లా చేసిన అనమాట. మీకు బ్లర్ అయిపోతుంది, ఎందుకు అర్థమవుతలేదు, ఆటో ఫోకస్ తీసుకుంటలేదు ఐప్యాడ్. సో ఇది ఇట్లా నేను బ్లేడ్తో కోసేసి బొక్కలు పెట్టేసి, ఇది ఎట్లా తొక్కుందంటే సేమ్ ఇది కూడా వెనకాల ఇట్లా హోల్ పెట్టేసి సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు, హోల్ కనిపిస్తుందో, ఎస్ కనిపిస్తుంది. ఈ హోల్ పెట్టేసి అక్కడ డబల్ టేప్ పెట్టేసి ఇక్కడ డబల్ టేప్ పెట్టేసి ఇట్లా నుంచి పెట్టేసి. యాక్చువల్గా అయితే మీరు అలా డబల్ టేప్ పెట్టకండి, ఎందుకంటే అది ఇన్స్టెంట్గా కాబట్టి నేను నాకు టైం లేక అట్లా రెడీ చేస్తున్నా. మీరు ఫస్ట్ సెటప్ చేసుకున్నట్లయితే ఈ స్క్రూస్ వస్తాయి కదా, ఈ స్క్రూస్ తోటే పెట్టుకోండి. ఇక్కడ ఎట్లాగో క్లాత్ని డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే మీకు అక్కడ హోల్ పడితే ఇక్కడ హోల్ పడుతుంది. అది మీకు డబల్ టేప్ అనుకోండి, ఇక మీరు చూడొచ్చు గోడకి ఏమవుతుంది, సున్నం దాంతోపాటు వచ్చేస్తుంది. అది ఇన్స్టెంట్, అది డబుల్ టేప్ అతుక్కుంటుంది కరెక్టే, కాకపోతే అది ఇన్స్టెంట్గా ఆ రోజు వరకే. మీకు అది 2 రోజుల తర్వాతకి అది పడిపోతూనే ఉంటుంది, ఎందుకంటే ఊకే ఇది పెట్టి తీస్తుంటాం కదా. ఇది అట్లనే వదిలేసినాం అనుకో గాలికి, ఇది ఎప్పటికైనా గమ్ మూసిపోయి ఇది ఏలాడుతూ ఉంటుంది. సో అప్పటికప్పుడు తీసేయాలి కాబట్టి ఇది ఊకే గమ్ము పెట్టుకోవాలి. కాబట్టి ఇది మీకు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు ఫాస్ట్గానే, కాకపోతే ప్రతిరోజు పని పెడుతుంది. ప్రతిరోజు పని వద్దు, ట్యూబ్లైట్ ఇట్లనే పెట్టేసుకుంటా పర్మనెంట్ కంటే మాత్రం ఈ స్క్రూస్ బిగించుకోండి, మీకు సెటప్ అయిపోతుంది. ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వాడిన మైక్ గైస్. సో ఈ మైక్ నా ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూడొచ్చు, పీసీ ముందు ఉంటుంది, అంటే కంప్యూటర్ ముందు కూర్చొని చెప్పేటోని. స్టార్టింగ్ యూట్యూబర్కి ఇది ఒక డ్రీమ్ మైక్ అనమాట. డ్రీమ్ మైక్ కాదు, బడ్జెట్ మైక్. దీని క్లారిటీ వేరే లెవెల్ అబ్బా, బాగుంటుంది ఇది. ఇంకెక్కడ ఏముండవు. అండ్ నథింగ్ బట్ ఇక మీకు ఐప్యాడ్ గురించి చెప్పాలి నేను. సో బేసిక్గా స్టూడియో, ఇది నా ఐప్యాడ్ A16 128 GB ఓన్లీ వైఫై వేరియంట్. ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ యాక్చువల్గా నేను మొబైల్ తీసుకుందాం అనుకున్నా. మొబైల్ ప్లేస్లో ఐప్యాడ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇదైతే ఇంట్లోనే పడి ఉంటుంది, బయటికి తీసుకెళ్ళాం, బయట ఆ ఫోన్ అనుకో జోబ్లో పెట్టుకొని తిరుగుతాం, ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పి ఐప్యాడ్ తీసుకున్నా. దట్టు నా దగ్గర నెట్ క్యాష్ లేదు, ఇది నేను ఈఎంఐలో తీసుకున్నా. మంత్లీ 1600 పడేటట్లు 24 మంత్స్ పెట్టుకోండి. సో అదనమాట. మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ చెయ్యాలి అనుకుంటే మాత్రం, సో ఇది నా ట్రైప్యాడ్, ఇది వచ్చేసి ఐప్యాడ్ హోల్డర్, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఐప్యాడ్ హోల్డర్, ఇది మీకు 300 కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు కాస్ట్లో రివీల్ చేస్తాను ఈజీగా. క్లాత్ వచ్చేసి 400, ట్యూబ్లైట్స్ వచ్చేసి నాకు అరౌండ్ 180 పడింది, 180. అండ్ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్ ఈచ్ వచ్చేసి 10 రూపీస్. సరే 200 వేసుకోండి. సో మీకు ఇది 400, 200, 800. అండ్ ఇంకా ఇక్కడ 800 అయిపోయింది కదా. నా ఐప్యాడ్ కాస్ట్ వద్దులే, 35,000. అది మీ ఇష్టం, మీ దగ్గర మొబైల్ ఉన్న మొబైల్తోనే వీడియో చేసుకోవచ్చు. మెయిన్ కీ రోల్ ప్లే చేసేది మాత్రం చెప్తున్నా కదా, మెయిన్ కీ రోల్ ప్లే చేసేది మాత్రం మీకు లైటింగ్స్ అండి. లైటింగ్ కండిషన్ మీరు ఎంత బాగా సెటప్ చేసుకుంటే మీరు వీడియోలో అంత హైలైట్ అవుతుంది. ఇకపోతే ఎక్స్టెన్షన్ బాక్సెస్, ఇది ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ నాకు 160 చేంజ్ అట్లా పడ్డది. అండ్ ఇకపోతే ఇంతే నా సెటప్. ఇకపోతే ఇది నా కళాఖండం అనమాట. ఇది ఎట్లా అంటే ఇది మీరు చూడొచ్చు, ఇది ఒక అట్టపెట్టి. ఈ అట్టపెట్టిలో ఒక హోల్ పెట్టేసి దానికి ఇది ఒక లైట్, అదే బల్బు పెట్టుకోవడానికి ఇది వైర్ కనెక్ట్ చేసేసి లోపల బల్బు పెట్టి, ఇది మీరు చూడొచ్చు, ఈ బల్బు పెట్టి ఇట్లా ఇక్కడ నేను కూర్చుంటా కాబట్టి నా ముఖానికి ఫోకస్ పడుతుంది కాబట్టి నా ముఖం మీకు
ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఈ చీప్ ట్రిక్ మీరు కూడా చేయాలంటే చేయొచ్చు. లేదు మేము ఎఫోర్డ్ చేయగలుగుతాం అనుకుంటే మీరు గోడాక్స్ పెట్టుకోవచ్చు. గోడాక్స్ మీరు మాన్యువల్గా తయారు చేసుకున్నా మీకు ఒక 3-4 వేలు చిల్లర కాస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఫ్రీగా లైట్ ఒక 200 పడ్డది. మిగతా అంతే ఇట్లా సెటప్ చేసేసుకున్నాం అంతే. మీరు కూడా ఇట్లా చేయాలంటే చేసేసుకోవచ్చు. బడ్జెట్ అండి, మీ బడ్జెట్ ఎంత తక్కువ తగ్గించుకుంటా అంటే అంత. లేకు ఇక్కడ మీకు 1200 అయిపోయిందా, 2000 రూపాయల లోపు. ఎందుకనంటే ట్రైపాడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ట్రైపాడ్ వచ్చేసి ఇది నేను పోట్రానిక్స్ మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇది ట్రైపాడ్ పోట్రానిక్స్, అదే పోట్రాన్ స్టడీ ప్రో 550 ట్రైపాడ్ అనమాట. ఇది మీకు అన్ని 360 అన్నిటికీ పనికొస్తుంది. మొత్తం ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది వెయిట్ ఇక్కడ నేను చదివినాను అప్ టు 2.5 kgs వరకు మోస్తా అనేది. అందుకే ఐప్యాడ్ని కూడా హోల్డ్ చేస్తుంది. ఐప్యాడ్ స్టాండ్ ఒకటి అదే ఐప్యాడ్ది హోల్డర్ ఒకటి తీసుకున్నాను, ఐప్యాడ్ హోల్డర్ తీసుకున్నాను. అండ్ ఇంకా మీరు మొబైల్లో రికార్డ్ చేసేటట్లయితే ఇది ఒక మొబైల్ హోల్డరు. సో ఇది మీకు సెటప్ వచ్చేసి ఇది ఒక 1000 రూపాయలు. ఇది అంతా అరౌండ్ వచ్చేసి 22 ఇది వచ్చేసి అంతే. ఇది కూడా ఒక 1000 రూపాయల సెటప్లో మీకు వచ్చేస్తుంది. క్లాత్, ఈ లైట్లు, ఎక్స్టెన్షన్ తీసుకొని, ఇకపోతే ఈ వైర్ కనెక్షన్స్ అట్లా చిల్లరగా మీరు ఎంత తక్కువలో కావాలంటే అంత తక్కువలో 2000 అయితే 2000, 2500 అయితే 2500 అట్లా 2-3 వేలలోనే మీరు ఈ సెటప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇకపోతే సెల్ఫీ కెమెరా కొద్దాం. సో ఇది గ్యాస్ చూసారు కదా సెటప్ అయితే మొత్తం. సో ఇప్పుడు కూడా నేను లైట్ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ఇది సెటప్, నా సెటప్ వచ్చేసి చాలా సింపుల్ సెటప్. కాకపోతే ఇదే లాస్ట్, ఇంకా రివీల్ చేసేసిన మీకు. బడ్జెట్ చెప్తున్నా అంటే బడ్జెట్ అంటే మీరు బడ్జెట్లోనే చేసేసుకోవచ్చు. మీరేం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 400 క్లాత్, లైట్లో ఒక 200, 400 మీకు ఇంకా తక్కువ దొరకవచ్చు. నాకు పడిన కాస్ట్ చెప్తున్నా. ఎక్స్టెన్షన్ బాక్సులు మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఎక్స్టెన్షన్ బాక్సులు కాస్ట్ అవుతుంది. ఒక ట్రైపాడ్, మొబైల్ హోల్డర్ మీ దగ్గర. మీరు ఎఫర్ట్ చేయాలి ఏంటంటే వీడియో మెయిన్ ఒక యూట్యూబ్ ఛానల్కి కలొచ్చేది ఏంటంటే, ఒకటి మీరు మీ ఫేస్ రివీల్ చేసేటట్లయితే మాత్రం లైటింగ్ అనేది చాలా మేజర్ పాత్ర పోషిస్తుంది. మీ లైటింగ్ కండిషన్ మీరు చూసుకోవచ్చు. నా వీడియోస్ నేను ప్రొఫెషనల్ లెవెల్లో సెటప్ చేసుకోవడానికి కారణం అదే. లైటింగ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇట్లా చేసినా అనుకోండి వీడియోస్ చూడడానికి అంత ప్రొఫెషనల్ అనిపించదు. సో డార్క్, ఇప్పుడు ట్యూబ్ లైట్ కానీ ఏదైతే మీకు రూమ్లో లైట్ ఉందో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నేను సెటప్ చేసుకున్న లైట్స్ మాత్రమే ఆన్ చేసుకున్నాను కాబట్టి మీకు ప్రొఫెషనల్ లెవెల్లో అవుట్పుట్ వచ్చింది. సో మీరు ఫస్ట్ లైటింగ్, అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో అవుట్పుట్ ఎంత బాగుంటుందో అంతే క్లారిటీగా ఆడియో కూడా ఉండాలి. ఇప్పుడు మేము రికార్డ్ చేసి వచ్చేసి ఐప్యాడ్ నుంచి. సో ఐప్యాడ్ది చెప్పాను కదా, ఐప్యాడే కానీ ఐఫోన్సే కానీ ఆడియో క్వాలిటీ స్టూడియో క్వాలిటీ లెవెల్ ఉంటుంది. ఇన్ కేస్ నా దగ్గర ఐప్యాడ్ లేని సిచ్యువేషన్లో నా దగ్గర మొబైల్ ఉందంటే మాత్రం, ఐఫోన్ ఉంటే మాత్రం నేను ఐఫోన్ నుంచి ఆడియో రికార్డ్ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్టర్నల్ మైక్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా ఎక్స్టర్నల్ మైక్ ఏదైతే మీరు అంతా బాగుండి వీడియో అవుట్పుట్ బాగుండి ఆడియో బాగోకపోతే అసలు వీడియో ఒక నిమిషం కూడా చూడబుద్ధి కాదు. అందుకని చెప్తే ఆడియో కూడా ఇప్పుడు ఈ కాలంలో లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నీ మీకు హెడ్ ఫోన్ జాక్ అనేది రావట్లేదు, తీసేస్తున్నారు. సో హెడ్ ఫోన్ జాక్తో మీకు మొబైల్ ఉందంటే మాత్రం, లేదా హెడ్ ఫోన్ జాక్ ఉన్న మొబైల్ ఉందంటే మాత్రం మీరు బోయా M1 తీసుకోవచ్చు ఆరామ్సే. మంచి క్వాలిటీ వస్తుంది, అది చాలా మంచి క్వాలిటీ. లేదు అన్ని టైప్స్ ఇవి ఉన్నాయి అనుకుంటే మాత్రం అదే బోయా వైర్ ఇష్టపడితే మీరు బోయా M3 అని ఏదో ఉంటుంది అనుకుంటే టైప్స్ ఇది వైర్ తీసుకోవచ్చు. అది కూడా 1000 రూపాయలు పడుతుంది. లేదు నేను 2-3 వేలైనా పెట్టుకోగలుగుతా అంటే మాత్రం మీరు వైర్లెస్ తీసుకోండి టైప్ సి. సో అది మైక్ ఒకటి చూసుకోండి, ఎందుకంటే ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. వీడియో మీకు మోడరేట్గా ఉన్నా సరిపోతుంది, కానీ ఆడియో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వినడానికి మంచిగా ఉండాలి, చూడడానికి అటు ఇటు ఉన్న ఆడియో మంచిగా వినిపిస్తే కాస్త మీ వీడియో చూస్తారు. అండ్ వీడియో కూడా నేను చెప్పాను కదా, ఇలా రెగ్యులర్గా ఏదో ట్రైపాడ్ పెట్టేసుకొని కెమెరా మొబైల్ ముందు వచ్చి మాట్లాడడం కన్నా చీప్ అండ్ బెస్ట్లీ ఇట్లాంటి సెటప్ చేసుకోండి. ఐ మీన్ మీరు ఫేస్ రివీల్ చేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే ఉద్దేశం ఉంటే ఇలా చేసుకోండి. లేదు నేను వాయిస్ ఓవర్ వీడియోస్ చేస్తాను అంటే మాత్రం నా స్టూడియో టూర్ నథింగ్ బట్ ఇదే, ఇంతకు మించి ఏం లేదు నా స్టూడియో టూర్లో. అసలు చెప్పుకోవడానికి ఏముండదు, ఒక క్లాత్, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎక్స్టెన్షన్ బాక్స్లు, నేను రికార్డ్ చేసేది ఐప్యాడ్. ఇక నేను ఇది తయారు చేసుకున్నా, ఇది ఒక అట్ట పెట్టి, ఇది ఒక లైక్ మీరు ఏమన్నా అనుకోవచ్చు, మా కీ లైట్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అండ్ నేను పెట్టలేనిది ఏంటంటే రిమ్ లైట్ పెట్టలేదు. రిమ్ లైట్ ఏంటంటే ఏదైతే షాడోస్ ఉంటుందో ఆ షాడోస్ని కవర్ చేయడం నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ముఖం మీద పడుతున్నాయి అక్కడక్కడ. ఇది కానీ ఈ లైట్ కానీ ముఖం మీద పడుతున్నాయి, ఎందుకంటే అందుకే నేను రిమ్ లైట్కి తీసుకోలేదు. యాక్చువల్గా మీరు ఈ షాడోని మాత్రం తీసేయాలి అనుకుంటే మాత్రం ఇది ప్లేస్మెంట్ ఇది కాదు. యాక్చువల్గా ఇది ఇది మీకు ఎలా అంటే షాడో అనేది కింద పడాలంటే మీరు ఈ లైట్ ఎక్కడ పెట్టాలి, మీ ఫేస్కి కొంచెం పైన నెత్తి కాడ పెట్టుకోవాలి. సో రింగ్ లైట్సే కానీ రింగ్ లైట్ అయినా పెట్టుకోవచ్చు, దీని ప్లేస్లో స్ట్రాంగ్ ఉంటే రింగ్ లైట్ అయినా ఇటు సైడ్ నెత్తి పైకైనా పెట్టుకోవాలి, లేకపోతే ఒక గోడాక్స్ లాంటివి తయారు చేసుకొని అయినా మంచిగా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే రూమ్ చాలా
చిన్నది కాబట్టి నేను ఎక్కువ హెవీ సెటప్ చేయలేకపోయాను. అండ్ నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. అసలు నేను యూట్యూబ్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తానని అయితే అనుకోలేదు. చాలా రోజుల నుంచి అట్లా ఉండిపోయింది. సో ఎందుకో చేయాలనిపించింది. తక్కువ ఏదో ఒకటి చేసుకుంటూ పోదాం. ఎందుకంటే అన్నీ సెటప్ చేసి చేయాలంటే మాత్రం 1 లక్ష రూపాయలు సెటప్ ఒకేసారి చేసి చేయాలంటే మాత్రం అవ్వదు. సో ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ అయితే చేసుకుంటూ రావచ్చు. సో అదే ఉద్దేశంతో నేను నాకున్న బడ్జెట్తో సెటప్ చేసుకొని ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకుందామని చెప్పి కంటెంట్ అయితే డిలే కాకుండా చేయడానికి అయితే ట్రై చేశాను. సో అంతే, అంతమించి గో విత్ ద ఫ్లో, అంతే, అంతమించి ఏం చెప్పినా. కాకపోతే దురదృష్టం ఏంటంటే పోకిరి మాదిరి ట్విస్ట్ చెప్పాను కదా, ముందే చెప్పుంటా, ఇదే లాస్ట్. నేను మీకు వస్తే ఒక వీడియో రావచ్చు, అది కూడా రావచ్చు, రాకపోతే చెప్పలేను. ఇదే లాస్ట్ ఇంక సెటప్. నెక్స్ట్ సెటప్ అంతా మారిపోద్ది. అంతా అసలు సెటప్పే ఉండదు. జస్ట్ ట్రైపాడ్ పెట్టేసుకొని ఐప్యాడ్ ముందుకు వచ్చేసి మాట్లాడతాను. ఎందుకంటే నేను వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ మీ కంటెంట్ అయితే ఆగదు. కంటెంట్ అయితే ఖచ్చితంగా డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి. ఎవరికైతే ఇట్లాంటి స్టూడియో బిల్డ్ చేసుకోండి, చీప్ అండ్ బెస్ట్లో ఇంట్రెస్ట్ ఉందో చేసుకోండి, వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. సో ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్. దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.